హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రం. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు 100% యూస్ఫుల్ ఉంటాయి. సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్, రివిజన్ నోట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఇంపార్టెంట్ సంబంధించిన నోట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అందించబడుతుంది. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. సో మీకు కావాలి అనుకుంటే యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి దాంట్లో ఉన్నటువంటి టెస్టులను మీరు రాయండి. మీకు ఖచ్చితంగా ఈ యొక్క టెస్టులు అనేది రాసినట్లయితే మీకు వన్ టైం రివిజన్ కూడా అయిపోతుంది. సో ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు రివిజన్, అన్ని క్వశ్చన్స్ మీకు రివిజన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ తయారు చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆ టెస్ట్ రాసినట్లయితే ఆ టాపిక్లోని అంశాలన్నీ రివిజన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా టెస్ట్ని డిజైన్ చేశాం. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. మనకు ఎగ్జామ్లో ఎంత అవసరం అంత క్వశ్చన్ ఎంత అవసరము, సో ఎక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ అంశాల నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని విశ్లేషించి సో అన్ని క్వశ్చన్స్ని చూస్తూ సో ఆ యొక్క క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది. మీకు 100% యూస్ఫుల్ ఉంటాయి. సో గత టెట్లో మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులకు చాలా మార్క్స్ స్కోర్ కూడా చేయడం జరిగింది. చాలామంది క్వాలిఫై కూడా అయ్యారు. సో అదేవిధంగా నెక్స్ట్ రాబోయే టెట్ అంత టఫ్, మొన్న టెట్ పేపర్ చాలా టఫ్ ఉండే, టఫ్ పేపర్లో 131 స్కోర్ చేశారు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు. సో నెక్స్ట్ రాబోయే టెట్ గత టెట్ కంటే ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ స్కూల్స్లలో 1072 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మొత్తం 194 స్కూళ్ళలో 3880 శాంక్షన్ పోస్టులని ఒక అప్డేట్ దిశ పేపర్లో అయితే కనిపిస్తూ ఉంది. నిన్న మనకు వెలుగు పేపర్లో కూడా మోడల్ స్కూల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మనము క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మరిన్ని అప్డేట్స్ కావచ్చు, మరిన్ని పీడిఎఫ్ నోట్స్ మీకు ఎప్పటికప్పుడు ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే పనిచేస్తున్నది 2808 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ లేక సీనియర్ టీచర్లకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే అప్పచెప్తున్నారు. సో నిన్న ఇవి మనము దిశ పేపర్లు వచ్చినాయి. పీజీటీలో 50% ఖాళీలు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. సో ఇవన్నీ మనము చూసాము. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి. సో 194 మోడల్ స్కూళ్ళలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపల్ లేరు. ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టులో 70%, పీజీటీలో 50% ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలి. సో కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్లకు నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో మన ఖాళీలు కూడా భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. 194 మోడల్ స్కూల్స్లలో 3880 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 2808 మంది ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారు. 1072 ఖాళీగా ఉండగా ప్రిన్సిపల్ పోస్టులు 194, అదేవిధంగా 194లో 99 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 95 వేకెంట్ ఉన్నాయి. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 2522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1956 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 566 ఖాళీలు అనేటివి ఉన్నాయి. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1164 అయితే 753 మంది పనిచేస్తున్నారు. ఇంకో 411 మంది ఖాళీగా ఉన్నాయి. సో పీజీటీలో అత్యధికంగా తెలుగు సబ్జెక్టులో 145, ఇంగ్లీష్లో 130 వేకెంట్ ఉండగా పీజీటీలో అత్యధికంగా తెలుగులో 117 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా చూడండి, ఈ యొక్క వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రమోషన్ అనేది ఇవ్వలేదు. సో ప్రమోషన్ ఇచ్చినట్లయితే ఆ యొక్క పోస్టులో వేకెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రిన్సిపల్ పోస్టులో 70% ఏవైతే వేకెంట్ ఉన్నాయో, సో ప్రిన్సిపల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి ఉన్నాయి. అదేవిధంగా పీజీటీలో 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. సో అవి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి అన్నీ ఒకవేళ ప్రమోషన్ ఇచ్చినట్లయితే ఇంకా ఈ టీజీటీ ఖాళీలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ప్రమోషన్ ఇవ్వకుండా మనకు 1074 ఖాళీలు అయితే ఉన్నాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఒకసారి మనము సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఖాళీల భర్తీల వివరాలు. పోస్టు, సబ్జెక్టు మంజూరైనవి, పనిచేస్తున్నవారు, ఖాళీలు. ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 194 మంజూరైనవి, 99 మంది పనిచేస్తున్నారు, 95 వేకెన్సీస్ ఉన్నాయి.
పీజీటీ తెలుగుకు సంబంధించినటువంటి మొత్తం 388 శాంక్షన్ పోస్టులు అయితే 245 మంది పనిచేస్తున్నారు. ఇంకా కావాల్సింది 143 మంది మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్లో 3888 శాంక్షన్ ఉంటే 258 మంది పనిచేస్తున్నారు. ఇంకా 130 ఖాళీలు అయితే మనకు ఉన్నాయి పీజీటీ ఇంగ్లీష్. పీజీటీ మ్యాథ్స్లో కూడా 388 శాంక్షన్ ఉంటే 297 మంది పనిచేస్తున్నారు. ఇంకా 91 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా పీజీటీ ఫిజిక్స్లో 194 మంది పనిచేస్తున్నారు. 194 శాంక్షన్ అయితే 164 మంది పనిచేస్తున్నారు. 30 అయితే ఖాళీలు ఉన్నాయి. కెమిస్ట్రీలో 194 శాంక్షన్ అయితే 171 మంది పనిచేస్తున్నారు. ఇంకా 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బాటనీ సంబంధించి పీజీటీ బాటనీలో 194 శాంక్షన్ ఉంటే 162 మంది పనిచేస్తున్నారు. ఇంకా 32 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా జువాలజీలో 194 మంజూరు అయితే 174 మంది పనిచేస్తున్నారు. ఇంకా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి పీజీటీ జువాలజీకి సంబంధించి. పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించి 194 ఉంటే 170 మంది పనిచేస్తున్నారు. ఇంకా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కామర్స్కి సంబంధించి పీజీటీ కామర్స్లో 194 మంజూరు అయితే 153 మంది పనిచేస్తున్నారు. 41 ఇంకా ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా పీజీటీ సివిక్స్లో కూడా 194 ఉంటే 162 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇంకా 32 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 2522 పీజీటీ పోస్టులు శాంక్షన్ ఉంటే 1956 మంది పనిచేస్తున్నారు. ఇంకా 566 ఖాళీలు అనేటివి పీజీటీలో అయితే ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు కలిపి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టీజీటీ పోస్టులో చూసుకున్నట్లయితే తెలుగు 194 శాంక్షన్ అయితే 77 మంది పనిచేస్తున్నారు. ఇంకా 117 ఖాళీలు ఉన్నాయి టీజీటీ తెలుగు. టీజీటీ ఇంగ్లీష్లో కూడా 194 శాంక్షన్ ఉంటే 115 మెంబర్స్ ఏమో పనిచేస్తున్నారు. ఇంకా 79 అనేటివి ఖాళీలు ఉన్నాయి. టీజీటీ హిందీ చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ హిందీ 194 ఉంటే 106 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇంకా 88 వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ మ్యాథ్స్లో కూడా 194 శాంక్షన్ 156 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇంకా 38 ఖాళీలు ఉన్నాయి. సైన్స్లో కూడా 194 ఉంటే 148 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇంకా 46 వేకెన్సీస్ ఉన్నాయి. సోషల్ స్టడీలో 151 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇంకా 43 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 1164 శాంక్షన్ పోస్టులలో 753 మంది పనిచేస్తున్నారు. 411 మంది ఇంకా ఖాళీలు అయితే ఉన్నాయి టీజీటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులు కలిపి. రైట్, ఇక మొత్తం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1072 అయితే ఖాళీలు ఉన్నాయి. మొత్తం శాంక్షన్ పోస్టులు ఏమో 3880 ఖాళీలు అయితే 2808 మంది పనిచేస్తున్నారు. ఇంకా 1072 మంది అయితే అవసరమైతే ఉంది. రైట్, నెక్స్ట్ రాబోయే మోడల్ స్కూళ్ళలో ఈ యొక్క వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఖాళీలు కావచ్చు, ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు. ప్రజెంట్ అయితే క్లియర్ వేకెన్సీస్ ఇవి. క్లియర్ వేకెన్సీస్ 1072 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు కూడా మీకు తెలిసింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా చేయండి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, మన కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి బీఎడ్ మిత్రులు ముఖ్యంగా మీరు కంటిన్యూ ప్రిపరేషన్ నుండి టెక్స్ట్ బుక్స్ని మాత్రమే చదివే ప్రయత్నం చేయండి. మీకు మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అవగాహన కూడా అవుతుంది. ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుందనేది. మీకు అవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా లభిస్తాయి. నెక్స్ట్ అప్డేట్, నోటిఫికేషన్ విడుదలైంది. ఐడిబిఐ బ్యాంకులో 670 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 25 సంవత్సరాలుగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మినహాయింపు ఉండనుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలు పీఎం జన్మన్ పథకం కింద మంజూరు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించనున్న అంగన్వాడీలు ఒక్కో కేంద్రంలో ఒక టీచర్, హెల్పర్ నియామకం. అంగన్వాడీలుగా ఉన్న 3989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేశారు. వీటిలో పనిచేస్తున్న హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. కొత్తగా 3989 మంది హెల్పర్లను నియమించనున్న సర్కారు. ఇక్కడ కొత్తగా అయితే ఈ 3989 మంది రిక్రూట్మెంట్ అయితే కాబోతుంది. దాన్ని ఈ నెక్స్ట్ జూన్లో రిక్రూట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ కొలువులో చేరేది ఎప్పుడు? నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు పొందిన వారిలో నిరాశ. నియామక పత్రాలు అందజేత మళ్ళీ వాయిదా. ఏప్రిల్ 20 నుంచి ఇలా 5వ వీరిని నిరుత్సాహపరిచారు. మన ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు ఇవి. నెక్స్ట్ ఇక్కడ
జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో జేఆర్ఎఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆన్లైన్ ద్వారా 12వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య అయితే 5 ఉంది. సో జూనియర్ రీసెర్చ్ ఫెలో 2, ప్రొడక్ట్ డిజైనర్ 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. సో ఎలిజిబుల్ అయితే బీఈ బీటెక్స్ అవైతే ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. సిఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్, స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పణ మే 30 వరకు అయితే ఉంది. ఇది ఓన్లీ స్పోర్ట్స్ అభ్యర్థులకు మాత్రం. పోస్టుల సంఖ్య 30, హెడ్ కానిస్టేబుల్, స్పోర్ట్స్ కోటా. కేంద్రం లేదా గరిష్ట గుర్తింపు పొందిన సంస్థ ద్వారా 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో హాకీలో ప్రతిభ కనబరిచి ఉండాలి. సో ఏదైనా ఒక అంతర్జాతీయ కావచ్చు, జాతీయ కావచ్చు, స్టేట్ వైజ్ హాకీలో ప్రతిభ కనబరిచి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో డిపార్ట్మెంటల్ సర్వీస్లో క్రమం తప్పకుండా 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 ఏళ్ళు, ఇతరులకు 40 ఏళ్ళు. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీ మిత్రమా. అప్లికేషన్ ప్రారంభం ఈ నెల 11 నుంచి ఈ నెల 30 వరకు ఉంది. సో సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజ్ల వారీగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టేజ్ 1లో ట్రయల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్టేజ్ 2లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. పూర్తి వివరాలకు సిఐఎస్ఎఫ్ దానికి వెబ్సైట్ ఉంది. సో దానిలో వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మిత్రమా. ఇది ఏపీకి సంబంధించిన వార్త. మెగా పేరుతో ఎందుకు దగా, డిఎస్సిలో అంతుబట్టని నిబంధనలపై అభ్యర్థుల మండిపాటు, డిగ్రీలో 50% మార్కులపై స్పందించని కూటమి సర్కారని. ఈ నిబంధన 2011 జూలై ముందు వారికి వర్తించదని ఎన్సిటి గెజిట్. తెలంగాణలో నిబంధనల మేరకు డిఎస్సి పూర్తి, ఏపీలో ఈ నిబంధనలు తుంగలో తొక్కిన వైనం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిపై సిబిఎస్ఈ వారికి అన్యాయం. 9 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు, కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. సో ఇది ఏపీకి సంబంధించి. నెక్స్ట్ ఇక మన యొక్క టెస్ట్ సిరీస్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది గతంలో జనవరి 3న వచ్చినటువంటి ఈ పేపర్ కటింగ్. మే 1 నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్, తర్వాత 5-6 నెలల నియామకాలని. సో అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ గారు అప్పటి వార్త ఇది. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా 2 నోటిఫికేషన్ ఇస్తామని అయితే అంటున్నారు. సో అది అంగన్వాడీ ఒకటి కావచ్చు, ఇంకో టీజీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అని అంటున్నారు. సో చూద్దాం, ఆ విధానపరమైన నిర్ణయాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి, వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో అది వచ్చిన తర్వాతనే మనము మాట్లాడుకుంటే బెటర్. అది ఎప్పుడు వస్తుందో మనం క్లియర్గా అయితే చెప్పాలి. సో మీరైతే తప్పకుండా డైలీ చదివే ప్రయత్నం చేయండి. జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ నోట్స్ని ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. సో అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి, మీకు సపోర్ట్గా ఉంటుంది జాఫర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్.